పరిశుద్ధుడా మహోన్నతుడా మా యేసు ప్రభువా నీకు వందనములకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మరి ఒకసారి నీ వాక్యం ధ్యానించటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. యేసయ్య నీ యొక్క వాక్యంలో ఉన్న సత్యంను ధ్యానించి దాన్ని పరిపూర్ణంగా గ్రహించుటకు నీ ఆత్మ సంబంధమైన జ్ఞానం మాకు కలుగు చేసి మా మనోనేతలు తెరుమని యేసుక్రీస్తు పేరట తండ్రిని వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఆమేన్. చివరి సంఘం లవోదిక సంఘం యెషయా గ్రంథం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనములో నుండి ప్రారంభం. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు అనగా ఈ లవోదిక సంఘము ఈ 7 సంఘాలు దాదాపుగా ఒక్కొక్క 40 నుంచి 80-50 మైళ్ళ దూరం ఒక దాని నుంచి ఒకటి. ఈ లవోదిక సంఘము అన్ని సంఘాల కన్నా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రిచెస్ట్ చర్చ్, వెరీ రైట్ చర్చ్. మన అధ్యక్షమంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. నిజామాబాద్ సంఘం, మన గోదావరి డిసిసిలో. అండ్ ఇఫ్ యూ కమ్ టు మెదక్ అండ్ ఇఫ్ యూ గో టు సిటీ యూ హ్యావ్ రామ్కోట్, వెస్లీ సికింద్రాబాద్, సనత్ నగర్, మెచ్చిగూడ, చాలా చిలకలు కూడా పెద్ద పెద్ద గుడులు. అట్లా ఆ దినాలలో లవోదిక సంఘము చాలా పెద్ద సంఘం. ఇది ఇపాఫ్రాస్ అనే అతడు స్థాపించాడని, ఇది 60వ సంవత్సరం క్రీస్తు మరణం తర్వాత ఏడి ఆఫ్టర్ డెత్ ఒకసారి పెద్ద భూకంపం వచ్చినప్పుడు అంత నాశనం చేయబడ్డది. తిరిగి కట్టడానికి వారు చక్రవర్తి పంపించిన పైసలు నిరాకరించారట. దే హావ్ నాట్ యాక్సెప్టెడ్ ద మనీ సెంట్ బై ద ఎంపరర్. అంత గొప్ప రిచ్ సంఘంగా ఉండి మరి ఆ ఎర్త్క్వేక్ను కట్టుకున్న తర్వాత కూడా బాగా భయంకరమైన బంగారంతో వారు ధనంతో గొప్పగా ఉన్నటువంటి ఒక సంఘం. ఇట్ ఈస్ వెరీ రిచ్ సంఘం, వెల్దీ సంఘం విత్ టెంపుల్స్ అండ్ థియేటర్స్. చాలా మంచి కావుడ్ టెంపుల్స్ ఉన్నాయట, అంటే థియేటర్స్ కూడా ఉన్నాయి. సెంటర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిచ్ గార్మెంట్స్, మంచి రాజవస్త్రాలు, గొప్ప వస్త్రాలు సిద్ధం చేయడానికి తయారు చేసే ఒక సెంటర్ అది. ఇట్ ఈస్ ఆల్సో అంటే ఎంత గొప్ప వస్త్రాలు అంటే బ్లాక్ వూల్ లాగా ఉండేటటువంటి వస్త్రాలు, సిల్కీ వూల్ తోటి తయారు చేసే వస్త్రాలట. ఇట్ ఈస్ ఆల్సో హ్యాడ్ మెడికల్ స్కూల్, కంటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ తయారు చేసే మెడికల్ స్కూల్ కూడా ఉంది ఐ ప్రాబ్లమ్స్ కోసం. బట్ ద చర్చ్ ఈస్ వెరీ రిచ్ అండ్ పీపుల్ ఆల్సో ఎంత గొప్పోడు ఉంటే అంత దేవుని లేని తత్వం కలిగినటువంటి వాడుగా దే హావ్ బీన్ ఇండివిజువల్ అండ్ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్. ఈ చర్చిలో ప్రత్యేకంగా ఈ చర్చిని ఎటువంటి మెప్పుకోలు లేదు. ఇట్స్ ఓన్లీ ఏ రిబ్యూక్ అని దాన్ని గద్దించడం మాత్రమే ఉంది, కానీ దాని గురించినటువంటి మెప్పు, మంచి నీ క్రియలను నేను చూచి తిని అని ఆ మెప్పు లేదు. ఈ 7 చర్చెస్ లో ఇది మెయిన్ భాగంగా మనం చూస్తాం. అండ్ దేర్ వాజ్ నో క్రాస్ ఇన్ ద స్క్రిప్చర్ అట. ఒక భక్తుడు ఏమంటాడంటే ద చర్చ్ వాజ్ మిస్సింగ్ ద క్రాస్. క్రాస్ లేదు అక్కడ. అండ్ ఆల్సో స్క్రిప్చర్కు ఆధిక్యత లేదు, దేవుని వాక్యానికి ఆధిక్యత లేని ఆ సంఘంగా అది మారినట్లుగా చెప్తున్నాడు. దానికి ఏమంటాడంటే ఆమెన్ అనువాడను అంటాడు. ట్రూలీ, ఆమెన్ అన్నకు అర్థం ఏంటంటే ట్రూలీ, సో ఇట్ బి, కలుగునుగాక. ఇట్ ఈస్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ హెస్ బిన్ సెడ్. ఏమైతే నువ్వు మాట్లాడావో ఆ మాటకు చివరి ఆమెన్ అంటే అవునుగాక, కలుగునుగాక అని అర్థం. మనకు అందరికి తెలిసింది. సో ట్రూలీ, సో ఇట్ బి లేదా కలుగునుగాక. హీబ్రూ వర్డ్ ఎమెన్ అనేది హీబ్రూ వర్డ్, అది మీన్స్ ట్రూత్. ట్రూత్ ఏదైతే నేను పలికానో సో ఇట్ బి, అండ్ దట్స్ వాట్ ఐ సెడ్ ఈస్ వాట్ ఈస్ ట్రూత్.
నేను చెప్పిన దానిని జరుగునుగాక అని చెప్పే మాట. ద వర్డ్ అంటే ఈ క్రియేషన్ లో ఉన్నప్పుడు ఆది అందును నేను ఉన్నవాడను అన్న మాటకు వచ్చేటప్పటికి దీని అర్థం కొద్దిగా దీనికి విపరీకృతం చేస్తుంది. అంటే ఎక్కువ చెప్పడానికి అవసరం ఉంది. ఆది యందు సృష్టి యావత్తులో ఉన్నవాడను అన్నప్పుడు మనం ఆమెన్ అన్న మాటకు అర్థం ఏంటిది అంటే హయ్యా అనే వర్డ్ వాడబడదు. హయ్యా, HAYAH, హయా అంటే దాని అర్థం బ్రీద్. బ్రీద్ మన కళ్ళకు తెలుసు. యెహోవా దేవుడు సృష్టి యావత్తులో కలుగునుగాక అనే మాట వాడాడు. సో ఇట్ బీ, సో ఇట్ షల్ బీ, ఈ రీతిగా ఉండునుగాక. ఆయన నోటి నుంచి వచ్చిన మాట, దానిని మనం ఏమన్నామంటే దబార్ అన్నాం. దాబార్ అనే మాటకు అర్థం ఏంటిదంటే ఇట్స్ ఎ క్రియేటివ్ పవర్. అనగా సృష్టి యావత్తును సృష్టించగలిగిన దేవుని యొక్క సృష్టి పరమైనటువంటి శక్తితో కూడిన దేవుని మాట, క్రియేటివ్ పవర్. సో ద వర్డ్ అట్ క్రియేషన్ అనగా నేను ఈ ఈ హయ అనగా సృష్టి యావత్తులు కలగ చేయగలిగిన దేవుని ఊపిరి ఏదైతే శబ్దంగా ఉందో ఆ శబ్దమే క్రియేటివ్ పవర్. ఆ శబ్దమే దాబార్. అదే ద స్పోకెన్ వర్డ్, జీవగల దేవుని మాట. సో వాట్ గాడ్ ఈస్ సేయింగ్ హియర్ ఇస్ వాట్ జీసస్ ఈస్ సేయింగ్ that word is me and the word is God. So that word is God and that God is none other than Jesus. అందుకే అనమాట ఆది ఎందు వాక్యం వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడే. 14వ వచనం అంటాడు యోహాను సువార్తలో, ఏమంటాడు? ఆయన శరీరాన్ని కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చిన దేవుడు. సో హియర్ అగైన్ in the last church he is trying to tell that I am the one, I am. So it also calls for a timeless ever existing God. ఆది సృష్టి యావత్తులో ఉన్నవాడు అంటే టైమ్లెస్ ఎవర్ ఎగ్జిస్టింగ్ గాడ్. కాలమానాల వలన కాదు, కానీ కాలమానాలకు అతీతమై సమస్తము ఆయన ద్వారానే నిరంతరము మన మధ్య నివసించుచున్న దేవుడుగా ఐఆమ్ దట్ ఐఆమ్ హూ ఈజ్. నేను ఎవరంటే ఐఆమ్, నేను. హూ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడో అది నేనై ఉన్నాను అని ఒక మాట అక్కడ మనకు చెప్పబడుతుంది. నిజమే దేవుని బిడ్డలారా, ఎగ్జిస్ట్ వితౌట్ బీయింగ్ క్రియేటెడ్ అండ్ హీఈస్ ద క్రియేటర్. ఆయన సృష్టించిన వాడు కాదు, సృష్టింపబడిన వాడు కాదు, కానీ సృష్టికర్తగా ఉన్నవాడను అని ఇక్కడ మాట అర్థం. దాని అర్థం ఏంటిది? ఉన్నాను వాడను అంటే ఆది శబ్దం, ఆది వాక్యం నేనే అని జ్ఞాపకం చేయబడింది. హీబ్రూ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అంటారు చూడండి. ఆయన ద్వారా ప్రపంచము నిర్మించెను, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. ఆమేనన్న వారు ఎవరంటే ఆయన ద్వారానే ప్రపంచము నిర్మించెను, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిత్వమునై ఉండి తన మహిమ గల మాట చేత సమస్తమును నిర్వహించును. తన మహిమ గల మాట చేత సమస్తమును నిర్వహించును. 10వ వచనం అంటాడు, ప్రభువా నీవు ఆది యందును భూమికి పునాది వేసిన వాడు. He is the one who has laid the foundation for the whole creation. దేవుని బిడ్డలారా, మరి నమ్మకమైన సత్యసాక్షి, ఫెయిత్ఫుల్ ట్రూత్. ఏంటి ఫెయిత్ఫుల్ ట్రూత్? ఆయన ఎరుగుటయే సత్యం. The one who has been witnessing the whole creation, who is part of the whole creation, who is the creator God, సృష్టికర్త అయిన దేవుడు. కనుక ఈ నమ్మకమైన సత్యసాక్షి అంటే ఆయన ద్వారా కలిగినటువంటి సృష్టి. హీ ఈస్ ది ఫస్ట్ విట్నెస్ ఆఫ్ ది ట్రూత్. ఏదైతే జరిగించబడి ఉన్నదో ఆ సత్యం అనగా దేవుడే సత్యస్వరూపి, మూర్తిత్వం యొక్క ప్రతిరూపం, ఆయన స్వభావం యొక్క మూర్తిత్వం యొక్క ప్రతిరూపం, ఆ మహిమ యొక్క ప్రతిరూపం అని అర్థం. ఇట్ డైరెక్ట్లీ రెఫర్స్ టు జీసస్ హిమ్సెల్ఫ్. యోహాను సువార్త 14వ వచనం, నేనే సత్యమును మార్గమును జీవమునై ఉన్నాను. సత్యం అనగా దేవుని యొక్క ప్రతిరూపం, మూర్తిత్వం, దేవుడే. కనుక హీస్ హియర్ హిమ్సెల్ఫ్ ఈస్ రివీలింగ్ దట్ హీ ఈస్ గాడ్ అండ్ హీ ఈస్ జీసస్. ఇంకొక మాట ఏమంటాడు? పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత.
పరిపూర్ణమైన దేవుని ప్రత్యక్షత, టోటల్ సర్వసత్యము అంటాం. అంటే సర్వసత్యం అంటే పరిపూర్ణమైన దేవుని యొక్క ప్రత్యక్షత. యోహాను సువార్త 17 వచనంలో ఏమంటాడంటే, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము, నేను ఎరుగుటయే సత్యము. ఎస్, ఆ వర్డే స్పోకెన్ వర్డ్, ఆ వర్డే దాబా. ఆయననే యేసు క్రీస్తు ప్రభువులు, ఆయననే తండ్రి అయిన దేవుడు. నిజమే, ఆయన లేకుండా యోహాను సువార్త 3 ఆయన లేకుండా ఏది జరగలేదు. సమస్తము ఆయన మూలముగానే జరిగినది. ఈజ్ ది క్రియేటర్ గాడ్. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 5 వచనం అంటారు చూడండి, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక అని సెల్యుటేషన్ ఇస్తారు. సో ఈజ్ ది కింగ్ ఫర్ ద కింగ్స్. రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయిన వాడు మాట్లాడుతున్నటువంటి సంగతులని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తుంటాడు. ఆయన లేకుండా ఏదీ జరగలేదు, సమస్తం ఆయన మూలంగానే జరిగినది. మూడవ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, దిస్ ఇస్, నీవు గోరువెచ్చగానైనా చల్లగానే లేవు అంటాడు, లూక్ వాముగా ఉన్నావు అంటాడు. ఇక్కడ వాస్తవికత ఏంటంటే, ఉమ్మి వేయడం అనే నుంచి మాట్లాడుతారు. ఇక్కడ వాస్తవికం ఏంటంటే, ఇక్కడ నీళ్లు లేవు. దెర్ ఇస్ నో వాటర్ సోర్స్ ఫర్ దిస్ సిటీ. లవోదియ ఆ పట్టణానికి వాటర్ సోర్స్ లేదు. ఆ కాలంలో అయినా, ఇప్పుడు మీరు యూరోప్ అంతా చూసి కూడా రివర్ చుట్టే ఉంటుంది పట్టణం అంతా. లండన్ పోయారు, థేమ్స్ రివర్ మొత్తం లండన్ అంతా పారుతుంది. న్యూయార్క్లో పోతే హడ్సన్ రివర్ ఉంది. అమెరికాలో చాలా రివర్స్, చాలా విస్తారమైన స్థలం కనుక. సో ఎవ్రీ సిటీ ఈస్ ఫౌండెడ్ అరౌండ్ ఏ రివర్. కానీ ఇక్కడ దెర్ ఇస్ నో వాటర్ సోర్స్ ఫర్ లవోదియక. ఆ గుట్టలలోకి వెళ్ళి నీళ్లు రావాలి. ఆ గుట్టలలో నీటి బుగ్గలు ఉన్నాయి, వేడి బుగ్గలు, వేడి నీటి బుగ్గలు. దెర్ ఇస్ నో కూల్ వాటర్, క్లియర్ వాటర్. ఆ ఆ బుగ్గలలోకి వెళ్ళి అది చల్లగా అది వస్తూ ఉంటే, ఆక్విడక్ట్స్ అనేది ఈ రోమియోలకు ఉన్నటువంటి ఒక టెక్నాలజీ ఆధునాలో. ఆక్విడక్ట్స్, ఆక్విడక్ట్ అంటే వాళ్ళు ఒక మంచి టెక్నాలజీతో ఏంటంటే, ఆ నీళ్లు వాళ్ళు వాడుకునేందుకు వీలుగా మార్చుకోవడానికి పైప్స్ ద్వారా తెచ్చేవారు. ఆక్విడక్ట్ అంటే ఇదే పైపే. ఆ వేడి నీళ్లు, ఆ మసులుతున్నటువంటి ఆ వేడి నీళ్లు ఆ పైపుల ద్వారా వస్తూ ఉంటే, అది ఊరికి వచ్చేటప్పటికల్లా, ఊర్లోకి వచ్చేటప్పటికల్లా అవి నీళ్లు చల్లబడతాయి. చల్లబడ్డప్పుడు ఆ వేడి నీళ్ళలోనేమో కొన్ని స్నానాలు చేస్తే రోగాలు పోతాయని, మనము ముత్త సముద్రం పోయినప్పుడు ఎట్లయితే అది బురద పూసుకుంటాం, అట్లా ఆ వాటర్, మసులుతున్న వాటర్లో స్నానాలు చేస్తే లేదా కడుక్కుంటే ఆ స్కిన్ డిజీజ్ పోవడం, ఏదో దేర్ ఇస్ సమ్ హీలింగ్ ఎఫెక్ట్ అనేది చూసాం. కానీ ఈ ఆక్విడక్ట్స్ ద్వారా ఆ కొండ ప్రాంతం నుంచి ఆ నీళ్లు వస్తూ ఉన్నప్పుడు ఇల్లు చేరేటప్పటికంటే మన దగ్గరికి ఆ పట్టణం చేరేటప్పటికి అది చల్లగా అయ్యేది. చల్లగైనప్పుడు ఏమైందంటే, దాంట్లో ఉన్న సెడిమెంట్స్ అన్ని కూడా కింద అడుక్కుపోయి వట్టి తేట నీళ్లు మీదకి ఉండేవి, అవి తాగేవాడు. ఇక్కడ ఏమంటాడు యేసుప్రభు అంటే, నువ్వు వెచ్చగానైనాను లేవు, చల్లగానైనాను లేవు అంటున్నావు, నులివెచ్చగా ఉన్నావు అంటున్నావు. అంటే ఉద్దేశం ఏంటంటే, వెచ్చగుంటేనేమో అది పనికి వచ్చేది, చల్లగుంటేనేమో తాగేవారు. కానీ నువ్వు నులివెచ్చగా ఉన్నావు అంటే ఆ సెడిమెంట్స్ అట్నే ఉంటాయి కనుక ఉమ్మి వేస్తారు. అది యూ కెనాట్ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్. నోట్లో ఉంచుకోవాలంటే ఉంచుకోలేదు. నోట్లో పుట్టుకొని ఒకలాంటి అదే అందులో ఉన్న కెమికల్స్ మనం ఉంచేస్తాం. అందుకే ఆయన ఏమంటాడు, ఉమ్మి వేస్తాను అంటున్నాడు. అక్కడ అక్కడ గాడ్ ఇన్ జీసస్ ఈజ్ యూజింగ్ ద లోకల్ సెంటిమెంట్. ఆ లోకల్ సెంటిమెంట్ ఏంటంటే, ఆ నీళ్లు లేవు, వెచ్చ నీళ్ళు ఉంటేనే నీకు పనికొచ్చేది, చల్లగా అయితేనేమో నువ్వు తాగేవాడు. కానీ ఇది చల్లగా లేదు, వెచ్చగా లేదు, ఇది నులివెచ్చగా ఉన్నది. అఫ్ కోర్స్ ఆధ్యాత్మికంగా చూసినప్పుడు కూడా నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అనేది కూడా మనకు తెలుసు. యూఆర్ నాట్ ఇన్ ఫెయిత్, ఇన్ టోటల్ ఫెయిత్ ఆఫ్ గాడ్. కనుక ఇది ఇక్కడ ఆ లోకల్ సెంటిమెంట్ వాడుతున్నాడు అన్నట్టు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ డ్రింకింగ్, దేర్ ఫోర్ ఇట్ విల్ బి స్పిట్ అవుట్. అది ఉమ్మి వేయబడుతుంది. అది దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ దేర్. దానిని ఈ లవోదిక సంఘానికి ఆయన వాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. lukewarm is filled with sediments, so it's spitted out, ఉమ్మివేయబడుతుంది. ఎస్,
అక్కడ ఆ స్థితి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. డిస్గస్టింగ్ అనే వర్డ్ ఇక్కడ ఇంగ్లీష్లో వాడబడింది. భయంకరమైనటువంటి దౌర్భాగ్యపు స్థితి అంటాడు కదా. ఏమంటాడు? దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడు అయి ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావా నీ బంగారం ఉందని? బంగారం ఉందని అనుకుంటున్నాను, జాగ్రత్త. నీ బంగారం పనికిరాదు. నీ యొక్క దిశములో అనగా నువ్వు యువర్ నేకెడ్, యువర్ బ్లైండ్. నువ్వెంతగా పరిస్థితి ఉన్నావు అంటే నీ వెల్త్ తోటి నీ కళ్ళు మూసుకొని పోయి ఉన్నాయి. రా కాటిక పెట్టుకుని కళ్ళు తెరుచుకో. ఆ దినంలో కాటిక తేటగా కనబడడానికి సూచన. తెల్లని వస్త్రము రక్షణ వస్త్రం, బంగారం, కుటుంబమైన బంగారం, జీవముల దేవుని వాక్యం. దే హ్యావ్ లెఫ్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం విడిచిపెట్టారు. వారి ధనమే వారికి దేవుడిగా మార్చుకున్నారు. సృష్టికర్తను మర్చిపోయారు. దే ఫర్గాటన్ ద రియాలిటీ ఆఫ్ గాడ్. ఈస్ టెల్లింగ్ ద చర్చ్, ఆ సంఘానికి చెప్తున్నాడు, రండి. నగ్నంగా ఉన్నదాన్ని మీరు తెల్లని వస్త్రంతో కప్పుకునేటువంటి అవసరం ఉన్నది కనుక మీరు ఏం చేస్తున్నారో అది విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుటకు ఆయన ఆహ్వానాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. నిజమే, దర్ వెల్దీనెస్ ఈజ్ సో పిటియబుల్. వారు ఎటువంటి స్థితికి దిగజారంటే దేవుడు గాడ్ హెస్ బికమ్ ఎ సెకండ్ సిటిజన్. ఈజ్ నాట్ ది ప్రైమరీ మ్యాన్ దేర్. ప్రైమరీ సోర్స్ కాదు, లేదండి. అన్ని మొత్తం ధనమే. ధనాన్నే పూజిస్తున్నారు. ధనమే బంగారంగా మార్చబడింది వాళ్ళు. ద ప్రయారిటీ, ద రిచ్నెస్ ఈజ్ రూలింగ్ దేర్ హార్ట్స్ బట్ నాట్ గాడ్. దేవుడు వారి జీవితాలలో లేనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, యూజ్లెస్నెస్, నీ ధనము పనికిరానిదిగా ఉన్నదని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దే ఆర్ నాట్ ప్యాషనెట్ అబౌట్ గాడ్. దే ఆర్ నాట్ ప్యాషనెట్ అబౌట్ గాడ్. అనగా దేవుని కూర్చున్నటువంటి ఆ అంతరంగంలో ఉండవలసినటువంటి అవగాహన లేదు, ఉద్దేశాలు లేవు. దే లాస్ట్ డిపెండెన్స్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడే జీవితం లేదు. వారి ధనమే దేవుడిగా మార్చబడి ఉన్నట్టుగా చూస్తాం. చాలా అరగంట యాటిట్యూడ్ అట. వారి ప్రవర్తన చాలా బాధకరంగా మార్చబడింది. అంతా మాకు ఉంది. బిలీవ్స్ ఇన్ సెల్ఫ్ సఫిషియన్సీ. సెల్ఫ్ సఫిషియన్సీ, దేవుడు సమస్తం మాకు ఇచ్చి మాకేం కొదవలేదు అనే గర్వపూరితమైన తత్వం వారితో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దే హ్యావ్ ఎ బిలీఫ్ ఆన్ దేర్ ఇస్ ఓన్ ఎనఫ్ ఫర్ అస్. మాకంతా మాకుంది అంటే ఎంత ప్రైడ్ అంటే చెప్పరాదు. ఎవ్రీథింగ్ ఇస్ విత్ అస్, వి డోంట్ నీడ్ గాడ్. భయంకరమైన తత్వం. ఎంతగా అంటే మన దేవుని వాక్యం చెప్పినట్టుగా యెషయా గ్రంథం 64లో అంటాడు, వారి నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్న సంగతి మర్చిపోయారు. They think whatever they are doing is so good, but they have forgotten that they are looking as a dirty clothes. యెషయా అంటాడు కదా, మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె మాకు కనబడుచున్నవి. అంతగా దరిద్రపు స్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. They think that they're in their own righteousness and righteous works. Self-righteousness. మేము చెప్పేదే నీతి, మేము మాట్లాడేదే నీతి, మేము బ్రతికే నీతి. ఎంతగా దిగజారిందంటే అక్కడ ఒక గ్రంథకర్త అంటాడు, లూకా సువార్త 18లో కదా, సుంకరి పరిసయ్యుని స్థితి. సుంకరి యొక్క డాబు, సుంకరి యొక్క దీనత్వానికి పరిసయ్యుని డాబు. ఏ రీతిగా ఆ గర్వాన్ని అక్కడ మనం చూస్తామో. సుంకరేమో గుండె కొట్టుకుంటూ ప్రార్థన చేస్తుంటాడు. ఆ పరిసయ్యుడు తన యొక్క హుందత్వాన్ని కనపరిచి తనకున్న అధికారాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. సేమ్ సెల్ఫ్ రైచియస్నెస్, సెల్ఫ్ సెంటర్డ్నెస్. గాడ్ ఈజ్ ద సెకండ్ పర్సన్ దేర్. నేను, నా తర్వాతనే దేవుడు అనే దుర్భరమైన స్థితికి వచ్చింది ఈ లవోదికయ సంఘం. అంటే వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్? ది ఇన్నర్ మీనింగ్ ఈజ్ సెల్ఫ్ డిసీవ్డ్ హిపోక్రసీ. స్వహగా మోసము చేయబడుతున్నటువంటి ఆ రెండు తత్వములు కలిగిన హిపోక్రసీ, వేషధారణ.
వేషధారణ, భయంకరమైన స్వభావం. అంటే ఇక దేవుడినే ప్రశ్నించి దేవుడు లేడనే స్థితికి వచ్చేసాడు. దేవుడు అంటున్నాడు, బై గోల్డ్, బై వైట్ గార్మెంట్స్, ఆయన కాటి కొనుక్కోండి నాకు వచ్చి, కమ్ టు మీ, ఐ గివ్ యూ, రక్షణ వస్త్రాలు ఇస్తా మీకు, బంగారం లాంటి ఆ తత్వాన్ని మీకు ఇస్తా. పుటమి వేయబడిన బంగారం లాగా ఏ రీతి అగ్నితో కాల్చి పుటమి వేస్తే అది తేటగా మారుస్తుందో నీ జీవితాలను మారుస్తారా. రండి, టర్న్ టువర్డ్స్ మీ, టర్న్ టువర్డ్స్ మీ. నాకేమీ కొదవలని చెప్పుకుంటున్నావు. నీ ధనవృద్ధి చేసి కొనున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును తీసుకో. నాకేం తక్కువ అనుకుంటున్నావు, జాగ్రత్త, నాశనం అవుతున్నావు. కమ్ బ్యాక్. డోంట్ గెట్ బి deceived by your self-deceived hypocrisy. Rather, turn towards God. దేవుని వైపు తిరిగి, don't get delighted in your riches. నీ ధనములో నువ్వు సంతోషించకు. But God is calling for a riches of His grace. తన కృపలో ఆ ధనాన్ని కలుగు చేస్తానంటున్నాడు. You get the grace, the riches of grace and my love for you. నా కనికరమును, నా ప్రేమను అనే ఒక ఉన్నతమైనటువంటి కృప కొరకు ఎదురు చూడాలా. కానీ నీ ధనం పనికిరాదు. అది నీ అంటే నువ్వు ఇప్పుడున్నటువంటి ఆ ధనం నేను నేకడిగా ఉంచింది. అది నీ దేవుని చూడగలిగినటువంటి, వాక్యంలోనికి వెళ్ళగలిగినటువంటి గుడ్డితనంతో కూడుకుని ఉంది. మా ప్రాణము, తినుము, త్రాగము, సంతోషించుము, యువర్ గాన్. ఆ స్థితిలో ప్రభు ఈ యొక్క సంగతి మనం జ్ఞాపకం చేస్తుంటున్నాం. యు ఆర్ విత్ స్పిరిచువల్ ప్రైడ్, అంటే భయంకరమైనటువంటి సెల్ఫ్ రైచియస్నెస్ తోటి స్పిరిచువల్ బ్లైండ్నెస్కి వచ్చేసాం. యు హ్యావ్ కమ్ టు దస్ ఫార్ ఇన్ టు ద స్పిరిచువల్ బ్లైండ్నెస్. దేవుని బిడ్డలారా, ఈ స్పిరిచువల్ బ్లైండ్నెస్ లేదా స్పిరిచువల్ డార్క్నెస్ ఈజ్ నథింగ్ బట్ their lukewarm life. Their lukewarm life. What is the spiritual darkness? The spiritual darkness is nothing but unable to see God. దేవునిని చూడలేకపోవడం. Their eyes have become blind to see the presence of God in their lives. Because there is no word with them. ఆయన వాక్యము దాగిలేదు వారి హృదయాలలో కనుక వారు దేవునిని చూడలేకపోక వారి హృదయములు మసిమారిపోయి గుడ్డితనంతో ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దట్ ఈస్ దే డోంట్ హావ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నాలెడ్జ్ ఆఫ్ ది వర్డ్. దేవుని చూడలేకపోవడం అంటే ఏంటి? దేవుని గురించిన జ్ఞానం లేకపోవడమే, సత్యమును నమ్మకపోవడమే. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు విశ్వాసము పొందుటకై అబద్ధమును నమ్మునట్లు శిక్షావాది పొందుటకై అబద్ధమును నమ్మువారు వీరు. మోసం అనే శక్తిని ఆశ్రయించిన వారు. వాట్ ఎ వర్డ్ కదా. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష కలిగిన వారు. స్పిరిచువల్ బ్లైండ్నెస్ అంటే ఏంటంటే unable to see and experience and understand the knowledge of God. దేవుని గురించిన జ్ఞానం పోక దుర్నీతిని నమ్మే స్వభావం ఇందులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఈజ్ నథింగ్ బట్ who are rejecting Christ. ఎవరు వీరంటే వీరు ప్రభువును తృణీకరించేవారు. They are rejecting Christ. They are called as lost people. Spiritual blindness లో ఉన్నవారు ఎంత గుడ్డితనం అంటే they are lost. And they are called Satan. సాతాన్ అంటే యోహాను సువార్త 66వ అధ్యాయం 68, 69 వచనాలలో he says that you are lost. Who is lost? They are like Judas, యూదా ఇస్కరియోతు. మీలో ఒకడు ఉన్నాడు, సాతాను వాడు. నేను 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నా కదా, కృపలో మీరు ఏర్పరచబడ్డారు, కానీ మీలో ఒకడు ఉన్నాడు అంటే అక్కడ సాతాను మీలో ఉన్నాడు అంటాడు. చూడండి చదవండి అక్కడ. సాతాను మీలో 12 మందిలో ఒకడు సాతాను ఉన్నాడు అంటాడు.
These are the people whom God is calling that you are the Satan, because you don't have the knowledge of God. You don't have the word of God with you. ఈ వాక్యం లేదు. నిజమే. తీయండి 2 కొరింథీ 4వ అధ్యాయం 3వ వచనం. 2 కొరింథీ 4 3వ వచనం నుంచి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించిన వారి విషయంలోనే మరుగు చేయబడుచున్నది. అంటే వీళ్ళకి సువార్త మరుగు చేయబడి ఉన్నారు. దే ఆర్ అనేబుల్ టు సీ ద లివింగ్ వర్డ్ అండ్ ది గాస్పల్. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రము గుడ్డితనము కలుగు చేసెను. ఈ సాతాన్ ఈ యుగ సంబంధమైన దేవత వారి గుడ్డితనం కలిగచేసి దేవుని వారి కళ్ళు మూసి దైవ సంబంధమైన సాక్ష్యాన్ని చూడలేకుండా చేస్తున్నారు. And this spiritual blindness is, do not accept the teachings of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క సువార్తను అంగీకరించేదే కాదు అది. And it doesn't allow accept the authority of Jesus Christ in their lives. వారి జీవితాలలో దేవునికి వచ్చిన సాక్ష్యం అధికారం మీకు ఒప్పుకోదు. వాళ్ళ ఉన్నటువంటి స్పిరిచువల్ బ్లైండ్నెస్ చెప్తున్నా మీకు. ధనముతో కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. They are unable to give authority to God over their lives and their worship. అంటే ఇట్లా ఆలోచన చేస్తే వాళ్ళు ఏం ఆరాధన చేస్తున్నారు మరి? How are they really able to worship? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో నాకు ఇవ్వబడిన అధికారమును బట్టి నా తల్లి వల్ల పొందిన అధికారం అనగా ఆ అధికారాన్ని తృణీకరించేవారు. They deny the authority of Jesus Christ. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనం. వీడు బాగా మీద పెట్టాడు. మీరు వినడం మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానని ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్విన ఉన్నది. వారు చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. దిస్ ఈస్ ద రియల్ సిచ్యువేషన్ ఆఫ్ లవోదికయ. వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుటకు మట్టుకు చూతురు గాని కాననే కాను. ఉంది వాడు కదా కారణం. ఈ ప్రజల యుద్ధకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారు హృదయములు క్రొవ్వుబడి. అక్కడేమో గుడితనం, ఇక్కడేమో క్రొవ్వుబడి. వెరీ వర్డ్, స్ట్రైట్ వర్డ్. స్పిరిచువల్ బ్లైండ్ ఆర్ ద పీపుల్. ఈ ఆధ్యాత్మిక గుడితనం ఎవరంటే దే డోంట్ యాక్సెప్ట్ ఆత్మ సంబంధమైన సంగతులను ఎరగని వారు వీరు. They don't understand what is a spiritual thing. వారికి అర్థం కాదని. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపడు, అది అతనికి వెర్రితనముగా ఉన్నది. ఆత్మానుభవం చేత వివేచింపదవును గనుక అతనికి వాటి గురించి అర్థం కాదు. ఆత్మ సంబంధమైన ఆత్మ ద్వారా వివేచించబడుతుంది కనుక వివేచించలేడు కనుక అర్థం కాదు. ఎవడైతే ఆత్మ లేదో వాడు దేవుని వాడు కాడు కనుక వాడు మనోనేత్రం తెరవు కనుక వాక్యాన్ని చూడడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి దేవత గుడ్డితనం చేసి కొవ్వు బట్టి చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ ఏం అర్థం కాదు. ఆ స్థితికి
ఈ ఆధ్యాత్మిక గుడ్డితనంతో దిగజారి ఉన్నట్లుగా జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకో ఏమన్నా, స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఈస్ నథింగ్ బట్ దే ఫాలో దేర్ సిన్ఫుల్ డిజైర్స్. వాళ్ళలో ఉన్నటువంటి ఆ తప్పుడు స్వభావం, సిన్ఫుల్ డిజైర్స్ అనగా పాప సంబంధమైనటువంటి కోరికలను వారు వెంబడిస్తూ ఉంటారు. 2 పేతురు 3 అధ్యాయం 3వ వచనం, స్వకీయ దురాశల చొప్పున నడుచుకుని వారు అంటాడు అక్కడ. 2 పేతురు 3 అధ్యాయం 3వ వచనం అంటాడు, స్వకీయ దురాశల చొప్పున నడుచుకుని వారు, వారు సొంత సొంత ఆశలను, సెల్ఫ్ డిజైర్స్, సిన్ఫుల్ డిజైర్స్ వారు నడుచుకునేవారు. దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ ద స్క్రిప్చర్. వాక్యములో ఉన్న సత్యమును వారు గ్రహింపలేరని గుడ్డితనం వారికి ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈగల నుండి వస్తున్నాయని, నెలలు వస్తున్నాయి కదా మీకు నాకు. ఈగలి వస్తున్నాయి. దిస్ సౌండ్స్ ఫూలిష్నెస్ టు దెమ్. ఇది ఎర్రిగా పిచ్చిగా కనబడుతుంది. నిజమే దేవుకుంటారా? స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఈజ్ ఆల్సో ఈస్ పీపుల్ ఆర్ కాల్డ్ ఎస్ ఫూల్స్. ఆధ్యాత్మికమైన గుడ్డితనం కలిగిన వారు, వారు ఎటువంటి స్థితి అంటే వారు దే ఆర్ కాల్డ్ ఎస్ ఫూల్స్. తెలుగులో ఫూల్స్ ఏమంటాం? బుద్ధి లేని వారు అంటుండొచ్చు కదా. సిలువను కూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము, మూర్ఖత్వం. నిజమే, రక్షింపబడిన మనకు దేవుని యొక్క శక్తి. కీర్తన గ్రంథం 14వ దేవుడు లేని బుద్ధిహీనుడు మూర్ఖుడు తన హృదయంలో అనుకుంటాడు. ఈ అంతగా దిగజారిపోయింది లవోదీక సంఘం. వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే, మత్తయి సువార్త 7 అంటాడు కదా, వీరు ఎంత మూర్ఖులుగా ఉన్నారంటే, బుద్ధి లేని వాడు ఇసుక మీద కట్టిన ఇల్లు బుద్ధి లేని వారుగా ఉన్నారు. దేవుడు అంతగా దిగజారిపోయిన స్థితికి వారు వచ్చేసారు. అందుకే వాళ్ళు ఏమంటాడంటే, ఈ దరిద్రులు, దౌర్భాగ్యులు, ఇంత భయంకరంగా ఎక్కడ వాక్యంలో మనం చూడలేదు. ప్రబుద్ధిని నమ్ముకున్నవాడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. ఎందుకంటే మీ కళ్ళు మూసుకొని పోయి ఎవరైనా రెచర్డ్ సిచ్యువేషన్, డిస్గస్టింగ్ సిచ్యువేషన్. ఓపెన్ యువర్ ఐస్, ఓపెన్ యువర్ ఐస్. నువ్వు కళ్ళు తెరువు. నీ దృష్టికి కలుగునట్లు కనులకు కాటుక నా యొద్ద కొనుక్కు, నీకు బుద్ధి చెప్పుచున్నాను. బంగారమును నీ దిశమెల మొల సిగ్గు కనబడకుండాన్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రం, రక్షణ వస్త్రం నా దగ్గర తీసుకోయా. ఆధ్యాత్మిక కాటిక తీసుకో, నీ కళ్ళు తెరువు. యు కమ్ బ్యాక్. This is the call. This is the call God is giving. Come to me. నా రక్షణ వస్త్రం ధరించుకో. మనోన్నతను, ఆత్మ సంబంధమైన మనోన్నత తెరవబడి నేను నువ్వు పరీక్షించుకునమని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. చెవులు ఉన్నవాడు వినుగాక. ఆమేన్. రేపు